బాగి ఆరు పాపకి వాటర్ తాగేస్తూ ఉంటే అప్పుడే రాజుగారు అక్కడికి వస్తారు. తాతయ్య భోంచేశావా అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది. నా తల్లే మా అమ్మలా అడుగుతున్నావు కదమ్మా అని రాజుగారు చాలా సంతోషపడుతూ ఉంటారు. బాబాయ్ గారు పిల్లలందరూ భోంచేశారా అని బాగి అడగటంతో భోంచేశారమ్మా అని రాజుగారు చెప్తారు. ఇంతకీ రేపు స్కూల్లో జాయిన్ అవుతున్నావన్నమాట అని రాజుగారు అంటే, అవును నేను మమ్మీ ఇద్దరం వెళ్ళి నన్ను స్కూల్లో జాయిన్ చేర్పించి మమ్మీ ఇంటికి వస్తుంది అని ఆరు పాప అంటే, బుజ్జమ్మ నేను రేపు స్కూల్‌కి రావటం లేదు. నిన్ను బాబాయ్ గారు తీసుకువెళ్ళి జాయిన్ చేస్తారు అని బాగి అంటుంది. అదేంటి మమ్మీ నువ్వు రాకపోతే ఎలా? నువ్వు కూడా నన్ను జాయిన్ చేయించటానికి రావాలి మమ్మీ అని ఆరు పాప అంటుంది. ఇప్పుడు నేను నీతో పాటు స్కూల్‌కి వస్తే ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? కాబట్టి నువ్వు బాబాయ్‌తో పాటు వెళ్తున్నావు. నా మాట విను అని చెప్పటంతో అలాగే మమ్మీ అని ఆరు పాప అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది. అదేంటమ్మా నువ్వెందుకు వెళ్ళవు అని రాజుగారు అడగటంతో బాబాయ్ గారు అది మిలిటరీ స్కూలు. కొన్ని రోజుల పాటు నేను బుజ్జమ్మ తల్లినన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ అలా తెలిసిందే అనుకో ఆ నోట ఈ నోట పడి ఆయనకి నిజం తెలిసిపోతుంది. కొన్ని రోజులు తప్పదు బాబాయ్ గారు అని బాగి అనడంతో సరేనమ్మా నీ ఇష్టం అని రాజుగారు చెప్తారు. రాజుగారు రేపు నేను ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఆయన్ని చాటుగా చూసి వద్దామనుకుంటున్నాను అని బాగి చెప్పగానే, అదేంటమ్మా అది చాలా ప్రమాదం కదా నిన్ను ఎవరైనా చూస్తే అని రాజుగారు అంటే, ఎవరు చూడకుండా చూసి వస్తానని బాగి అంటుంది. అవసరం లేదులేమ్మా కొన్ని రోజుల పాటు నువ్వు ఆ ఇంటికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో నీ అజ్ఞాతవాసం కూడా ముగుస్తుంది కదా, అంతవరకు వెళ్ళకు అని రాజుగారు తేల్చి చెప్పేసి అక్కడికి వెళ్తే మనోహరి పిల్లల్ని టార్చర్ పెడుతున్న విషయం మేడం గారికి తెలిసిపోతుంది. అప్పుడు మేడం గారు చాలా బాధపడతారు అని రాజుగారు మనసులో అనుకుంటూ వెళ్తారు. అదేంటి రాజుగారు ఎందుకు నన్ను వెళ్ళొద్దని చెప్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఎలాగైనా సరే రేపు ఒకసారి వెళ్ళి అందరినీ చూసేసి అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఒకతను అమ్మడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా సీసీ కెమెరాలని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి వచ్చి ఏంటి మొత్తం బిగించేశారా? అన్నీ బాగా విజువల్స్ వస్తున్నాయా అని మనోహరి అడుగుతూ ఉంటే, మేడం ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా నేను చెక్ చేశాను మేడం. అన్ని సీసీ క్యామ్‌లు కూడా సరిగ్గానే ఫిట్ అయిపోయాయి. ఇంట్లోకి ఒక చిన్న ఈగ వచ్చినా కూడా మీకు మొబైల్‌లో కనిపిస్తుంది. నేను దానిని మీ మొబైల్‌కి కూడా అటాచ్‌మెంట్ ఇచ్చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి అని అతను అనడంతో, "ఆ! చాలా బాగా చూపిస్తోంది. థాంక్ యూ సో మచ్. ఇక మీరు వెళ్ళి రండి" అని మనోహరి అతన్ని పంపించేస్తుంది. ఎందుకు మనోహరి ఇదంతా అని చెంబ అడగటంతో, ఆ బాగి ఇప్పుడు హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది కదా, ఎలాగూ ఈ ఇంటిలోకి వచ్చి పిల్లల్ని, అమర్‌ని చూసుకోవాలని అనుకుంటుంది. 5 ఏండ్ల తర్వాత తిరిగి వచ్చిన ఆ బాగి ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నా కంట పడాలి. తర్వాత దానిని నేను మట్టుపెట్టాలి అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి చంపేస్తావా అని చెంబ అంటే, అవును 7 ఏండ్ల తర్వాత నేనే వెతుక్కుంటూ వెళ్ళి చంపేద్దామనుకున్నాను. కానీ 5 ఏండ్లకే అది తిరిగి వచ్చింది. ఇన్ని రోజులు అంటే ఆ అరుంధతి దానిని కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు నేను చంపుతుంటే దాన్ని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని మనోహరి అంటే, మనోహరి ఇప్పుడు కూడా అరుంధతియే బాగిని కాపాడుతుంది. బిడ్డ రూపంలో ఈ భూమి మీద ఉందన్న విషయం నువ్వు మర్చిపోయావా? ఇంట్లో బాగి పాపని ఎత్తుకొని అడుగు పెట్టగానే నీకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయింది. మర్చిపోయావా మనోహరి అని చెంబ అంటుంది. పసిబిడ్డగా ఉన్నప్పుడే నిన్ను కాలుతో తన్నింది. రివాల్వర్‌ని గురిపెట్టింది. ఇప్పుడు 5 ఏండ్ల పిల్లయి తిరిగి వచ్చింది. అక్కడ ఉన్నది అమ్మ కూతుర్లు కాదు అక్క చెల్లెళ్ళన్న విషయం మర్చిపోకు. నీ చావు ఆ అరుంధతి బాగి చేతిలోనే ఉంది అని చెంబా చెప్తుంటే, 5 ఏండ్లు అయ్యి చాలా శక్తితో తిరిగి వచ్చినా కూడా నా చేతుల్లో మాత్రం ఆ పిల్ల చస్తుంది. బాగి కూడా చస్తుంది. చూస్తూ ఉండు. నా శక్తి కూడా పెరిగింది. నా తెలివితేటలు కూడా పెరిగాయి అని మనోహరి అంటే, నువ్వు వాళ్ళ చేతుల్లో చేస్తావో, వాళ్ళు నీ చేతుల్లో చేస్తారో నేను చూస్తాను కదా, నీకే చావు మూడింది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత అంజు పాప యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయి ఆరు ఫోటో దగ్గరికి వచ్చి మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మ నువ్వు ఉంటే నాకు ఏదైనా కష్టం వస్తే నీకు చెప్పుకునేదాన్ని. మిస్సమ్మ ఉంటే మిస్సమ్మకి చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అమ్మా అని వేడుకుంటూ ఉంటే అప్పుడే పిల్లలు రాథోడ్ అక్కడికి వస్తారు. ఏంటి అంజు ఈరోజు అమ్మ ఫోటోకి ఏదో సపరేట్‌గా స్పెషల్‌గా ఏదో చెప్పుకుంటున్నావే అని పిల్లలు అడుగుతూ ఉంటే, ఏముంది మళ్ళీ స్కూల్లో ఏదో తింగర్ పని చేసి ఉంటుంది. ప్రిన్సిపల్‌కి దొరికిపోయి ఉంటుంది. అంతేనా అంజు పాప అని రాథోడ్ అంటే, మళ్ళీ ఏం తింగర్ పని చేశావే అని పిల్లలు అడుగుతూ ఉంటారు.
నేనేం చేయలేదంటే మీరు నమ్మరు కదా! మీరేమో నన్ను ఆ స్కూల్లోనే వదిలేసి వేరే క్యాంపస్‌కి షిఫ్ట్ అయిపోయారు. నన్నేమో అదే స్కూల్‌లో కంటిన్యూ చేసేశారు. ఏం చేసేది మీరు కూడా లేరు అని అంజు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతకీ ఏం పని చేశావు? డ్యాడీని ఎలా తీసుకువెళ్తావు? అని పిల్లలు అడుగుతూ ఉంటే, మీరు నాకు హెల్ప్ చేయనప్పుడు నేనెందుకు మీకు చెప్పాలి? వెళ్ళండి వెళ్ళండి అని అంజు అంటుంది. సరేలే నీ తిప్పలు నువ్వు పడు అంటూ పిల్లలు బాయ్ చెప్పి బయలుదేరి వెళ్తారు. రాథోడ్ నువ్వు డ్యాడీకి నన్ను ప్రిన్సిపల్‌ని వచ్చి కలవమని ఒకసారి చెప్పొచ్చు కదా! అని అంజు అంటే, చూడు అంజు పాప నా 1 మంత్ సాలరీ అడుగు ఇచ్చేస్తాను. నిన్ను ఏదైనా ట్రిప్‌కి తీసుకువెళ్ళమని చెప్పు తీసుకువెళ్తాను. అంతేకానీ ఈ పని మాత్రం నేను అస్సలు చేయలేను. నా వల్ల కాదు అని రాథోడ్ చేతులెత్తేస్తాడు. అప్పుడే అమర్ అక్కడికొచ్చి రాథోడ్ కార్ తీ ఆఫీస్‌కి వెళ్ళాలి. ఏంటంజు ఇంకా వెళ్ళలేదేంటి? అని అమర్ అడుగుతూ ఉంటే, డాడ్ బస్సు మిస్ అయిపోయింది. ఈ ఒక్క రోజుకి మీరొచ్చి నన్ను డ్రాప్ చేయరా ప్లీజ్ డాడ్ అని అంజు అడగటంతో, సరేనని అమర్ కార్ దగ్గరికి వెళ్తాడు. అంజు పాప ఇప్పుడు నాన్నని స్కూల్ వరకు అయితే నీ తెలివితో తీసుకురాగలుగుతున్నావు. మరి ప్రిన్సిపల్‌ని కలిసేలా ఎలా చేస్తావు? అని రాథోడ్ అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేస్తానులే రాథోడ్ పద వెళ్దాం అని అంజు అంటుంది. తర్వాత బాగి ఆలోచిస్తూ కుర్చీలో కూర్చొని ఉంటే అప్పుడే ఆరు పాప బాగి దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతూ ఉంటుంది. ఏంటి ఇలా మొక్కుతున్నావు లేలే అని బాగి చెప్తూ ఉంటే, అమ్మ నేను మొదటి రోజు స్కూల్‌కి వెళ్తున్నాను కదా! నీ ఆశీర్వాదాలు నాకు కావాలి కదమ్మా అని ఆరు పాప చెప్తుంటే, చూడు బుజ్జమ్మ నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదు అని బాగి అంటుంది. అదేంటమ్మా నేను నీ కూతుర్నే కదా ఎందుకు పట్టుకోకూడదు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, నువ్వు నా కూతురివే అయినా కూడా నువ్వు మా అక్కవి అని బాగి మనసులో అనుకుంటూ, సరే ఈరోజు స్కూల్‌కి వెళ్తున్నావు కదా బుద్ధిగా చదువుకోవాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. మంచి పేరు తెచ్చుకోవాలి అని బాగి చెప్తూ ఉంటే, ఏంటి రెడీ అయిపోయావా అంటూ రాజుగారు అక్కడికి వస్తారు. నేను దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాను. అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. కానీ ఒక్కరి ఆశీర్వాదం మిస్ అయిపోయాను అని పాప చెప్పటంతో, ఎవరి ఆశీర్వాదం అని బాగి అడుగుతూ ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు కదా! మరి నాన్న ఆశీర్వాదాలు నాకు లేవు కదా! నాన్నెక్కడా అని అడిగితే, ఎప్పుడు నువ్వు ఏం సమాధానం కూడా చెప్పవు. స్కూల్లో మీ నాన్న ఎవరు అని అడిగితే, నాకు కనీసం పేరైనా తెలీదు. నేనేం చెప్పాలి మమ్మీ అని ఆరు పాప అడుగుతూ ఉంటే బాగి బాధపడుతూ ఉంటుంది. సరే సరేలే రామ్మా స్కూల్‌కి వెళ్దాం అని రాజుగారు అంటే, మమ్మీ స్కూల్లో నేనేం సమాధానం చెప్పాలి మమ్మీ? మీ నాన్న ఎవరంటే ఏం చెప్పాలో చెప్పు మమ్మీ అని బుజ్జమ్మ పదే పదే అడుగుతూ ఉంటే, మీ నాన్న చాలా మంచివారు, గొప్పవారు అని చెప్పు అని బాగి అంటుంది. నేను ఎప్పుడు అడిగినా కూడా ఇదే మాట చెప్తావు మమ్మీ. నాన్నెక్కడ మమ్మీ? ఎప్పుడు వస్తారు మమ్మీ? నాకు ఎప్పుడు చూపిస్తావు మమ్మీ? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. చూడమ్మా మీ నాన్న దేశం గర్వపడేలా మంచి మనిషి. సమయం వచ్చినప్పుడు మీ అమ్మే చెప్తుందిలే. అంతవరకు ఇంకేమీ బాధపడకు అని రాజుగారు చెప్తుంటే, నేను బాధపడడం లేదు తాతయ్య. ఉంటే బాగుండేది అని చెప్తున్నానని ఆరు పాప చెప్తుంది. నాన్న లేకపోయినా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. కానీ నాన్న కూడా ఉంటే బాగుంటుంది అని ఆరు పాప బాధపడుతూ ఉంటే, త్వరలోనే మీ నాన్న మిమ్మల్ని కలుసుకుంటారులేమ్మా అంతవరకు ఓపిక పట్టు అని చెప్పటంతో, మీరు ఓపిక పట్టమన్నారు కదా! అలాగే వెయిట్ చేస్తానులే అని బుజ్జమ్మ అంటే, బాగి ఒక్కసారిగా బుజ్జమ్మని ముద్దులాడుతూ జాగ్రత్త అని చెప్పి రాజుగారు తీసుకువెళ్ళండని పంపించి, తాను మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అమర్ అంజుని డ్రాప్ చేసి వెళ్ళు అంజు అని కారు ఎక్కుతూ ఉంటే, డాడ్ ఒక్కసారి స్కూల్ లోపలికి వచ్చి ప్రిన్సిపల్కి హాయ్ చెప్పి వెళ్ళొచ్చు కదా అని అంజు చెప్తుంటే, మళ్ళీ ఏం చేశావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం లేదు సార్ అంజు పాపకి కొంచెం మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి అంతే కదా అంజు పాప అని రాథోడ్ అంటే, మరీ తక్కువ అంటే కాదులే రాథోడ్ కొంచెం తక్కువ వచ్చాయి అంతేనని అంజు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజుగారు బుజ్జమ్మని తీసుకొని ఆటో దిగుతూ ఉంటారు. అలా అమర్, అంజు రాథోడ్ ప్రిన్సిపల్ రూమ్‌లో ఉండగా, బుజ్జమ్మ జాయిన్ అవ్వడానికి వచ్చి బుజ్జమ్మ పేరు అరుంధతి అని అమర్ నిజం తెలుసుకొని పాప వైపు తదేకంగా ప్రేమగా చూస్తూ ఉంటారు.